శాంతి. ఈరోజు 25/26 మే 20వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, నేనెంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను? దేహీ అభిమాని స్థితి ఎంత సమయం ఉంటుంది అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. 2 ప్రశ్నలు బాబా ఇస్తున్నారు ఈరోజు. నేను ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను, దేహీ అభిమాన స్థితి ఎంత సమయం ఉంటుంది అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఈరోజు ప్రశ్న, భాగ్యవంతులైన పిల్లలు బాబా ఇచ్చే ఏ ఆజ్ఞను పాటిస్తారు? భాగ్యవంతులైన పిల్లలు బాబా ఇచ్చే ఏ ఆజ్ఞను పాటిస్తారు? ఏ ఆజ్ఞను పాటిస్తారు? జవాబు, మధురమైన పిల్లలు ఆత్మాభిమాని భవ అని బాబా ఆజ్ఞనిచ్చారు. ఆత్మలైన మీరందరూ పురుషులే, స్త్రీలు కారు. ఆత్మలైన మీలోనే పాత్రంతా నిండి ఉంది. ఇప్పుడు మేము దేహీ అభిమానులుగా ఎలా ఉండాలి అన్న అభ్యాసాన్ని చేయండి. ఇదే ఉన్నతమైన లక్ష్యము. ఈరోజు పాట భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. తక్దీర్ జగాకర్ ఆయి హూం. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు గీతాన్ని విన్నారు. మేము కొత్త ప్రపంచ భాగ్యాన్ని అనగా స్వర్గ భాగ్యాన్ని తయారు చేసుకుని ఆత్మిక తండ్రి వద్ద కూర్చున్నాము అని ఆత్మిక పిల్లలు అనగా జీవాత్మలు అంటారు. ఇప్పుడు పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇదే అన్నింటికన్నా కష్టమైంది. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు ఆత్మనైన నేను 84 జన్మలు తీసుకున్నాను అని భావించండి. ఒకసారి బ్యారిస్టర్గా, ఇంకొకసారి ఇంకోలా అయ్యాను. ఆత్మ పురుషుడు కావున అందరూ సోదరులే, కానీ సోదరులు కారు. ఇది నా శరీరము అని ఆత్మ అంటుంది. కావున ఆత్మ ఈ లెక్కలో పురుషుడవుతుంది, శరీరం స్త్రీ అవుతుంది. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. బాబా చాలా విశాలమైన సూక్ష్మ బుద్ధి కలవారిగా తయారు చేస్తారు. ఆత్మనైన నేను 84 జన్మలు తీసుకున్నాను అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆ సంస్కారాల అనుసారంగా శరీరం కూడా ఆ విధంగానే లభిస్తుంది. ఆధారం అంతా ఆత్మపైనే ఉంది. ఇది చాలా కష్టంతో కూడుకున్నది. జన్మాంతరాలుగా లౌకిక తండ్రిని తలుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు పారలౌకిక తండ్రిని స్మృతి చేయాలి. స్వయాన్ని ఘడియ ఆత్మగా భావించాలి. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని తీసుకుంటాను. ఇప్పుడు ఆత్మలైన మనల్ని బాబా చదివిస్తున్నారు. ఇది ఆత్మిక తండ్రి ఇచ్చే ఆత్మిక జ్ఞానము. మొట్టమొదట ముఖ్యమైన విషయం పిల్లలు దేహీ అభిమానులుగా ఉండడమే. దేహీ అభిమానులుగా ఉండటం చాలా ఉన్నతమైన లక్ష్యము. జ్ఞానం అన్నింటికన్నా ఉన్నతమైంది కాదు. జ్ఞానంలో శ్రమ ఏమీ లేదు. సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం అనగా చరిత్ర మరియు భౌగోళాన్ని తెలుసుకోవడము. ఉన్నతోన్నతమైన వారు తండ్రి. జ్ఞానం కంటే ఉన్నతమైన వారు. జ్ఞానము అంత ఉన్నతోన్నతమే, కానీ అంతకంటే ఉన్నతోన్నతుడు బాబా. ఆ తర్వాత సూక్ష్మవతనంలో దేవతలు ఉన్నారు. ప్రపంచ చరిత్ర మరియు భౌగోళం మనుష్య సృష్టిలోనే జరుగుతుంది. మూలవతనము, సూక్ష్మవతనాల్లో చరిత్ర, భౌగోళము ఏది ఉండదు. అది శాంతిధామము. సత్యుగం సుఖధామము, కలియుగం దుఃఖధామము. ఇక్కడ రావణ రాజ్యంలో అందరికీ సుఖం లభించజాలదు. ఇప్పుడు పిల్లలైన మీకు, ఆత్మలైన మనం శాంతిధామ నివాసులము అన్న జ్ఞానం లభించింది. ఈ ఇంద్రియాలు కర్మ చేసేందుకే ఉన్నాయి. కర్మ చెయ్యండి, చేయకపోండి. మనం ఆత్మలము. మన స్వధర్మం శాంతి. కర్మయోగులం కదా, కర్మ కూడా తప్పకుండా చెయ్యాలి. ఎప్పుడూ కర్మ సన్యాసులుగా అవ్వలేరు. ఇది కూడా సన్యాసుల పాత్రగా ఉంది. ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్తారు, అన్నం వండుకోరు. గృహస్థుల నుండి భిక్ష అడుక్కుంటారు. ఇంత చేసినా మళ్ళీ గృహస్థుల వద్దే తింటున్నారు కదా. ఇల్లు వాకిళ్ళు వదిలేసిన కర్మ అయితే చేస్తున్నారు కదా. కర్మ సన్యాసం అనేది అసలు సంభవమే కాదు. కర్మ సన్యాసం ఆత్మ శాంతిధామంలో ఉన్నప్పుడే ఉంటుంది.
అక్కడ కర్మేంద్రియాలే లేనప్పుడు కర్మ ఎలా చేస్తారు? దీన్ని కర్మక్షేత్రము అని అంటారు. కర్మక్షేత్రంలోకి అందరూ రావాల్సి ఉంటుంది. అది శాంతిధామము లేక మూలవతనము. అలాగని ఆత్మ బ్రహ్మంలో లీనమవ్వాలని కాదు. ఆత్మలు శాంతిధామంలో ఉంటాయి, ఆ తర్వాత కర్మక్షేత్రంలో పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తాయి. ఇవి విస్తారమైన విషయాలు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి అని దీనినే క్లుప్తంగా తెలియచేయడం జరుగుతుంది. దీన్నే భారతదేశ ప్రాచీన యోగము అంటారు. నిజానికి దీన్ని యోగము అని కాక స్మృతి అని అనాలి. అందులోనే శ్రమ ఉంది. చాలా తక్కువ మంది యోగులుగా అవుతారు. యోగ శిక్షణ మొదట కావాలి, ఆ తర్వాత జ్ఞానము. మొట్టమొదట బాబా స్మృతి. దేహి అభిమానులుగా అవ్వండి అని బాబా అంటారు. ఇది ఆత్మిక స్మృతి యాత్ర, ఇది జ్ఞానయాత్ర కాదు. ఇందులో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. కొందరు రాత్రి పగలు ఎప్పుడూ స్మృతి చేయరు. బీకే అని పిలిపించుకుంటారు, కానీ తండ్రిని స్మృతి చేయరు. బాబా వచ్చి బ్రహ్మ ద్వారా పిల్లలైన మిమ్మల్ని దేహి అభిమానులుగా తయారు చేస్తారు. ఇతడు దేహ అభిమానిగా ఉండేవాడు, ఇప్పుడు దేహి అభిమానిగా పురుషార్థం నడుస్తోంది. బ్రహ్మ భగవంతుడేమీ కాదు. ఇక్కడ మనుష్య మాతృలందరూ పతితులే. పావనులైన శ్రేష్టాచారులు ఒక్కరు కూడా లేరు. పుణ్యాత్మ పాపాత్మ అని ఆత్మను గూర్చే అంటారు. నా ఆత్మను దుఃఖపెట్టకు అని మనుషులు కూడా అంటారు. కానీ నేను అని అన్నప్పుడు శరీర అభిమానం వస్తుంది అని అర్థం చేసుకోరు. హే జీవాత్మ, నీవే వ్యాపారం చేస్తున్నావు అని ప్రశ్నిస్తే నేను ఈ శరీరం ద్వారా ఫలానా వ్యాపారాన్ని చేస్తున్నాను అని ఆత్మ అంటుంది. కావున మొట్టమొదట నిశ్చయాన్ని ఏర్పరచుకుని బాబాను స్మృతి చేయండి. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. బాబా వచ్చి దేహి అభిమానిగా తయారు చేస్తారు. అలాగని జ్ఞానంలో చురుకుగా ముందుకు వెళ్తున్న వారు దేహి అభిమానులుగా అయిపోయారని కాదు. దేహి అభిమానులు ఎవరైతే ఉంటారో వారు జ్ఞానాన్ని బాగా ధారణ చేస్తారు. జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుని కూడా శివబాబా స్మృతిని మర్చిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. ఘడియ ఘడియ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయాలి. ఇందులో జిన్ను భూతంలా తయారవ్వాలి. జిన్ను అనే భూతం కథ ఉంది. అంటే ఆ జిన్నుకి ఆ భూతానికి పని కావాలి. ఏ పని ఇచ్చినా క్షణంలో చేసేస్తుంది. పని ఇవ్వకపోతే నిన్ను తినేస్తానని యజమానితో అంటుంది. అప్పుడు మెట్లు ఎక్కుతూ కిందికి దిగుతూ ఉండమని అతడు చెప్తాడు. అలాగే బాబా కూడా నన్ను స్మృతి చేయండి, లేకపోతే మాయ మిమ్మల్ని తినేస్తుంది అని చెప్తారు. బాబా ఈ పని ఇచ్చారు. మాయ జిన్ను భూతం వంటిది. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి మరియు మీకెంతో ఆకర్షణ కలుగుతుంది. మాయ తలక్రిందలుగా చేసి మీ వద్దకు ఎన్నో తుఫాన్లను తీసుకువస్తుంది. అప్పుడు ఆత్మనైన నేను బాబా సంతానాన్ని అన్న స్మృతి ఉండాలి. కేవలం ఇదే సంతోషంలో ఉండాలి. దేహాభిమానంలోకి రావటంతో మాయ దెబ్బతీస్తుంది. హాతంతాయ్ ఆటను కూడా చూపిస్తారు. నోట్లో మొహార్ను వేసుకోవడంతో మాయమైపోతారు. అలాగే మీరు కూడా బాబాను స్మృతి చేసినట్లయితే మాయ మిమ్మల్ని విసిగించదు. ఈ విషయం పైన యుద్ధం జరుగుతుంది. మీరు స్మృతి చేసేందుకు పురుషార్థం చేస్తారు, కానీ మాయ ముక్కు పట్టుకొని స్మృతి చేయనివ్వదు. మీరు విసుగు చెంది నిద్రపోతారు. ఇంతగా మాయతో యుద్ధం జరుగుతుంది. ప్రపంచ చరిత్ర భౌగోళాన్ని అర్థం చేసుకోవడం చాలా సామాన్యమైంది. ఇప్పుడు మా 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు మేము బాబాను కలుసుకునేందుకు వెళ్తున్నాము అని ఎల్లప్పుడూ భావించాలి. ఇది గుర్తుండటమే చాలా కష్టం. అంతేకాని ఎవరికైనా అర్థం చేయించటం పెద్ద కష్టమేమీ కాదు. మేము బాగా అర్థం చేయించగలము అని భావించకండి. మొట్టమొదటి విషయం స్మృతియే. ప్రదర్శనలో ఎంతోమంది వస్తారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చేయండి అన్న పాఠం వారికి నేర్పించాలి. తద్వారా మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. దీన్నే మొట్టమొదటి పాఠంగా చెప్పాలి.
భారతదేశ ప్రాచీన యోగాన్ని ఎవరూ నేర్పించలేరు. బాబా ఎప్పుడైతే వచ్చి నేర్పిస్తారో అప్పుడే నేర్చుకోగలుగుతారు. మనుషులకు రాజయోగాన్ని నేర్పించలేరు, అది అసంభవం. సత్యుగంలో అందరూ పావనంగా ఉంటారు. అక్కడ వారు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ జ్ఞానము అజ్ఞానం అన్న విషయం ఏది ఉండదు. వచ్చి మా దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని భక్తి మార్గంలోనే అంటారు. సత్యత్రేత యుగాల్లో గురువులు సాయిలు ఎవ్వరూ ఉండరు. అక్కడ సద్గతిని పొంది ఉంటారు. సద్గతి వారసత్వాన్ని మీకు 21 జన్మలు పొందగలరు. 21 తరాలు అని అంటారు కదా. బ్రహ్మ కుమారి 21 తరాలను ఉద్ధరించేదిగా ఉండాలి. భారతదేశంలోనే ఇలా అంటారు. కుమారి అంటే 21 తరాలను ఉద్ధరించేది అని భారతదేశంలోనే అంటారు. మీకు భారతదేశంలోనే 21 జన్మల వారసత్వం లభిస్తుంది. అక్కడ దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరు మాత్రమే ఉంటారు. అక్కడ ఇంకే ఇతర ధర్మము ఉండదు. బాబా వచ్చి మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. పవిత్రంగా అవ్వకుండా మనం తిరిగి ఎలా వెళ్ళగలుగుతాము? ఇక్కడ అందరూ పతితులుగా వికారులుగా ఉన్నారు. ధర్మస్థాపకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ పాలన చేస్తారు. వారు వృద్ధిని పొందుతూ ఉంటారు. ఎవరూ తిరిగి వెనుకకు వెళ్ళలేరు. ఒక్క నటుడు కూడా వెనుకకు వెళ్ళలేడు. ప్రతి ఒక్కరూ సతో ప్రధానం నుండి సతోలోకి, రజోలోకి మరియు తమో ప్రధానంలోకి రావాల్సిందే. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని బ్రహ్మను గూర్చి కూడా అంటారు. మరి సృష్టిలో బ్రహ్మ ఒక్కరే ఉండరు కదా. ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా అవుతున్నారు. మీరు రాత్రిలో ఉండేవారు, ఇప్పుడు పగల్లోకి వెళ్తున్నారు. ఎంతకాలం పూజ్యులుగా ఉంటారో, ఎన్ని జన్మలు పూజార్హులుగా అవుతారో మీరు అర్థం చేయించాలి. ఎప్పటి వరకైతే తండ్రి రారో అప్పటి వరకు ఎవరు భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా అవ్వలేరు. ఎవరైతే వికారాల ద్వారా జన్మిస్తారో వారిని భ్రష్టాచారులు అని అంటారు. కావుననే దీనిని నరకము అని అంటారు. నరకంలో మరియు స్వర్గంలో రెండింటిలో దుఃఖం ఉన్నట్లయితే దాన్ని స్వర్గము అని పిలవరు. ఎప్పటి వరకైతే పూర్తిగా అర్థం చేసుకోరో అప్పటి వరకు ఏవో ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. భారతదేశం చాలా ఉన్నతంగా ఉండేది. ఏ విధంగా ఈశ్వరుని మహిమ అపారమైందో అలాగే భారతదేశ మహిమ కూడా అపారమైందే. భారతదేశం చాలా ఉన్నతంగా ఉండేది. దాన్ని అలా ఎవరు తయారు చేశారు? బాబాయే చేశారు. వారి మహిమనే గానం చేస్తారు. బాబాయే వచ్చి పిల్లలను విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. మనుష్య మాతృలను దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకువెళ్తారు. శాంతిధామంలోకి తీసుకువెళ్తారు. దాని కొరకే మనుష్యులు పురుషార్థం చేస్తారు. దాన్ని అఖండ సుఖము, అఖండ శాంతి, అఖండ పవిత్రత అని అంటారు. సత్యుగంలో ఉండేది అఖండ శాంతి, అఖండ సుఖము, అఖండ పవిత్రత. అక్కడ మీరు సుఖంలోనూ ఉంటారు, శాంతిలోనూ ఉంటారు. మిగిలిన ఆత్మలు కేవలం శాంతిలోనే ఉంటాయి. పరంధామంలో అందరికన్నా ఎక్కువ జన్మలు మీరే తీసుకుంటారు. తక్కువ జన్మలు తీసుకొని మిగిలిన వారు అఖండ శాంతిలో ఉంటారు. వారు దోమల్లా వస్తారు. ఏదో ఒకటి అరా జన్మల పాత్రను అభినయిస్తారు. దానికి విలువ ఏం లేదు. దోమలకు విలువ ఏముంటుంది? వస్తాయి, కొద్దిసేపట్లో చనిపోతాయి. లేదు, కొన్ని రోజులు ఉంటాయి. మరి దానికి ఏం విలువ ఉంది? అలాగే కొద్ది జన్మలు తీసుకున్న వాళ్ళకి, కొద్ది సమయం పాత్రను వహించే వాళ్ళకి ఏమి వాల్యూ ఉంది? ఎవరైతే మొదటి నుంచి వచ్చారో, లాస్ట్ దాకా ఉంటారో, మంచి పాత్రను వహిస్తారో వారికే ఎక్కువ విలువ ఉంటుంది. రాత్రి జన్మిస్తాయి, రాత్రి మరణిస్తాయి దోమలు. ఈ సమయంలో ఎక్కువగా శాంతినే కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలోని గురువులు కేవలం శాంతిలోకి వెళ్ళేవారే. సుఖంలోకి ఎవ్వరూ తీసుకొని వెళ్ళరు. మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. స్వర్గవాసులను శాంతివాసులు అని అనరు. శాంతివాసులు అని నిరాకారి లోకంలో ఉండేవారిని అంటారు. ముక్తి అన్న పదాన్ని గురువుల నుండి నేర్చుకుంటారు. మాతలు వైకుంఠపురిలోకి వెళ్ళేందుకు వ్రతాలు, నోములు మొదలైనవి చేస్తారు. ఎవరైనా మరణిస్తే స్వర్గవాసులు అయ్యారని అంటారు. అలా ఎవ్వరూ వెళ్ళరు.
కానీ భారతవాసులు స్వర్గాన్ని నమ్ముతారు. భారతదేశం స్వర్గంగా ఉండేదని భావిస్తారు. శివబాబా భారతదేశంలోకి వచ్చి స్వర్గాన్ని రచిస్తారు. మరి తప్పకుండా ఇక్కడే రచిస్తారు కదా, స్వర్గంలోకైతే రారు కదా. ఈ స్వర్గము మరియు నరకాలకు మధ్యలో ఉన్న సంగమ సమయంలో వస్తాను. కల్పకల్పము సంగమ యుగంలో తండ్రి వస్తారు. దాన్ని వారు ప్రతియుగము అని వ్రాసారు. కల్పము అన్న పదాన్ని మర్చిపోయారు. ఈ ఆట కూడా రచింపబడి ఉంది, మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. ఈ అంతిమ జన్మలో మీరు బాబాను మరియు సృష్టి చక్రాన్ని తెలుసుకుంటారు. స్థాపన ఎలా జరుగుతుందో మీరు ఇప్పుడు నంబర్ వారీగా తెలుసుకుంటారు. ఈ ఆట అంతా భారతవాసులైన మీపైనే రచింపబడి ఉంది. ఇప్పుడు మీరు బాబా ద్వారా రాజ్యోగాన్ని నేర్చుకుంటారు. బాబా స్మృతి ద్వారానే రాజ్యాన్ని పొందుతారు. చిత్రాలు కూడా ఉన్నాయి కదా. ఈ చిత్రాలన్నింటినీ ఎవరు తయారు చేయించారు? వీరికి గురువులు ఎవ్వరూ లేరు కదా. గురువులు ఎవరైనా ఉన్నా ఆ గురువుకు కేవలం ఒక్క శిష్యుడు మాత్రమే ఉండడు కదా. అనేకులు ఉంటారు. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ తెలియచేయలేరు. ఈ చిత్రాలను మీ దాదా తయారు చేయించారా అని చాలామంది ప్రశ్నిస్తారు. బ్రహ్మబాబా చేయించారా అని ప్రశ్నిస్తారు. వీటిని బాబా, శివబాబా దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కరింపచేశారు. ఇలా చెప్పాలి. వైకుంఠ సాక్షాత్కారాన్ని కూడా చేయించారు. అక్కడ స్కూల్ ఎలా ఉంటుందో, ఏ భాష ఉంటుందో అన్నీ సాక్షాత్కారంలో చూపారు. పిల్లలు భట్టిలో ఉన్నప్పుడు బాబా వినోదింపచేసేవారు. ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. యోగంలో ఉన్నప్పుడు కొద్దిమందికి ఈ పాత్ర అనేది లభించింది. బాబా వారికి వినోదం కోసము ఇలాంటి సాక్షాత్కారాలన్నీ చేయించారు. కరాచీలో కేవలం మీరు మాత్రమే వేరుగా ఉండేవారు. అది మన రాజ్యం ఉన్నట్లుగా ఉండేది. మన విషయాలు, మన మాటలు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. అంతే కదా. బాబా ఉపయోగించే పదాలు, ఎక్స్ప్రెషన్స్ ఎవరికి అర్థం కావు. వీరు ఇంద్రప్రస్థులు అని భావించేవారు. మీరు నన్స్ అని బాబా అర్థం చేయించారు. నన్ బట్ వన్, ఒక్క బాబాని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయకూడదు. ఆ నన్స్కు క్రీస్తును గూర్చి మాత్రమే తెలుసు, ఇంకెవ్వరిని గూర్చి తెలియదు. వారసత్వం ఒక్క శివబాబా నుండి లభిస్తుందని మీకు తెలుసు. శివబాబా ఒక బిందువు. వారు కూడా ఎవరో ఒకరి ద్వారానే అర్థం చేయిస్తారు కదా. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడే ఉంటారు. ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో పతిత శరీరంలో ప్రవేశిస్తాను అని బాబా అంటారు. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, జ్ఞానాన్ని బాగా ధారణ చేసి దేహి అభిమానులుగా అవ్వాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఇదే ఉన్నతమైన లక్ష్యము. ఈ పురుషార్థం ద్వారా ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి. 2, జిన్ను భూతం వలె స్మృతి యాత్రను చేయాలి. మాయ ఎన్ని విఘ్నాలను తీసుకొని వచ్చినా కానీ మీ నోటిలో స్మృతి అనే మొహార్ను వేసుకోవాలి. అప్పుడు నోట్లో నుంచి ఉల్టా మాటలు, చెడు మాటలు, వ్యర్థ మాటలు రాకుండా ఉంటాయి స్మృతి అనే మొహార్ను వేసుకుంటే. మాయతో విసిగిపోకూడదు. ఒక్కరి స్మృతిలో ఉంటూ తుఫాన్లను తొలగించి వెయ్యాలి. ఈరోజు వరదానము, సిద్ధి స్వరూప భవ. సాధనాలను ఉపయోగిస్తూ సాధనను తమ ఆధారంగా చేసుకునే సిద్ధి స్వరూప భవ. సాధనాలను ఉపయోగిస్తూ సాధనను తమ ఆధారంగా చేసుకునే సిద్ధి స్వరూప భవ. పాత ప్రపంచపు ఎటువంటి ఆకర్షణమయమైన దృశ్యాన్నైనా చూస్తూ అల్పకాలిక సుఖ సాధనాలనైనా ఉపయోగిస్తూ ఆ సాధనాలకు వశీభూతమైపోతారు. సాధనాల ఆధారంపై సాధన చేయడము ఇసుక పునాదిపై భవనాన్ని నిర్మించటమే. కావున ఏ వినాశీ సాధనం యొక్క ఆధారంపైనైనా అవినాశీ సాధన ఆధారపడి ఉండకూడదు. సాధన నిమిత్త మాత్రము మరియు సాధన నిర్మాణానికి ఆధారము. కావున సాధనకు మహత్వాన్ని ఇచ్చినట్లయితే
సాధన సిద్ధిని ప్రాప్తింపచేస్తుంది. ఎంత సాధన చేస్తూ ఉంటే అంత సిద్ధి ప్రాప్తిస్తుంది. స్లోగన్: ఏ బలహీనత యొక్క అంశమైనా ఉన్నట్లయితే అది వంశాన్ని ఉత్పన్నం చేయిస్తుంది మరియు పరవశంగా చేసేస్తుంది. ఏ బలహీనత యొక్క అంశమైనా ఉన్నట్లయితే అది వంశాన్ని ఉత్పన్నం చేయిస్తుంది మరియు పరవశంగా చేసేస్తుంది. అచ్చా, అవ్యక్త సూచనలు: సదా అచల్ అడోల్గా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. బుద్ధిని ఒకే చోట ఉంచేందుకు యుక్తి ఏదైతే లభించిందో ఆ స్మృతిలో ఉంచండి, కదిలించకండి. దేహము, దేహ ప్రపంచం నుండి అతీతులుగా అయి మనస్సు, బుద్ధి అనే విమానం ద్వారా సెకండ్లో ఆకారి మరియు నిరాకారి స్థితులను అనుభవం చేసుకోండి. బుద్ధిని కదలనీయకండి, లేదంటే యుద్ధంలోనే చాలా సమయం వ్యర్థమైపోతుంది. తపస్వి ఏ విధంగా అయితే ఎల్లప్పుడూ ఆసనంపై కూర్చొని ఉంటాడో అలా మీ ఏకరస స్థితి అనే ఆసనంపై విరాజమానమై ఉండండి. అప్పుడు భవిష్యత్తులో సింహాసనం లభిస్తుంది. కాబట్టి బుద్ధిని అచంచలంగా స్థిరంగా చేసుకొని ఏకరస స్థితిని అనుభవం చేసి ఆ ఆసనం పైన ఉండేటువంటి అనుభవిగా అవుతాము. అచ్చా, వృత్తితో సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేసేటువంటి పాయింట్స్లో భాగంగా ఈరోజు 5వ పాయింట్: జైసే స్థాపనా కే ఆది మే సాధన కమ్ थे लेकिन बेहद के वैराग्य वृत्ति की भट्टी में पड़े हुए थे. ఎలా అయితే స్థాపన ఆది సమయంలో సాధనాలు తక్కువగా ఉండేవి, కానీ బేహద్ యొక్క వైరాగ్య వృత్తి అనేటువంటి భట్టీలో అందరూ ఉండేవారు. शुरू में 14 वर्ष जो तपस्या की उसमें बेहद के वैराग्य वृत्ति का वायुमंडल था. మొదట్లో ఏదైతే 14 సంవత్సరాల యొక్క తపస్సు మరియు బేహద్ వైరాగ్య వృత్తి ఉండేదో అలాంటి వాతావరణమే ఉండేది తపస్సు మరియు వైరాగ్య యొక్క వాతావరణము. बाप दादा ने अभी साधन बहुत दिए हैं, साधनों की कोई कमी नहीं है, लेकिन साधन होते हुए बेहद का वैराग्य हो. బాప్దాదా ఇప్పుడైతే చాలా సాధనాలను ఇచ్చారు. సాధనాలు ఏమీ తక్కువ లేవు, కానీ ఇప్పుడు సాధనాలతో పాటు బేహద్ వైరాగ్యం అనేది కావాలి. आपके वैराग्य वृत्ति के वायुमंडल के बिना आत्माएं सुखी शांत बन नहीं सकती, परेशानी से छूट नहीं सकती. మీ యొక్క వైరాగ్య వృత్తి వాయుమండలం లేకుండా ఆత్మలు సుఖిగా శాంతంగా కాలేవు మరియు ఇలాగే ఏవైతే అలజడులు ఉన్నాయో వాటి నుండి బయటకి రాలేరు. కాబట్టి వైరాగ్య వృత్తిని అలాంటి వాయుమండలాన్ని తయారు చేసేటువంటి సేవని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.